Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Extremely disappointing for Team India. Second test match against Sri Lanka డ్రా మాత్రమే దక్కింది. ఒక్క సెషన్ చాలు అని చెప్పి నేను నిన్న తమిళ టైటిల్ పెట్టాను, వీడియోలో కూడా చెప్పాను. ఒక్క సెషన్ కాదు, 3 సెషన్స్ ట్రై చేసిన కావాల్సిన 4 వికెట్లు 3 వికెట్లు మాత్రమే దక్కాయి. శ్రీలంకన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆల్అౌట్ కూడా చేయలేకపోయారు. వాళ్ళు 400 పైగా రన్స్ చేశారు. బౌలర్స్ బళ్ళు హూనమైంది, 3 రోజులు వరుసగా బౌలింగ్ చేశారు. బట్ దే కుడ్ నాట్ అచీవ్ ది టార్గెట్. ఎక్కడ జరిగింది పొరపాటు అనేది కూడా మనం చూద్దాం. సో నేను ఒక సెషన్ చాలని హెడ్డింగ్ పెట్టిన దాని మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఓకే, దానికి వస్తే అది నేను అంతకుముందు కూడా చెప్పాను సిరీస్ బిగినింగ్లో ఇండియా 2-0తో గెలుస్తుందని చెప్పి అది స్టక్ మై నెక్అవుట్ అండ్ సెట్ దట్. అది కూడా మిస్ అయింది. అంటే మనం అనుకోలేదు శ్రీలంక, అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం బ్రహ్మాండంగా ప్లే చేస్తున్నాం కదా, శ్రీలంకలో వాళ్ళకి బ్యాటింగ్ సరిగ్గా లేదని అనుకున్నాను. కానీ వీ హ్యావ్ సీన్ దిస్ మ్యాన్ సోనాల్ దినుషా, హీ హాజ్ బీన్ ఎక్సెప్షనల్. సోనాల్ దినుషా ఒక్కడే కాదు, పసింతు సూర్యబండారా, ఈవెన్ కెషరా నువంత, కమిల్ మెషారా లాంటి వాళ్ళందరూ కూడా కొత్త కుర్రాళ్ళు. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో శ్రీలంక వెల్ డిజర్వ్ ఈ డ్రా చేసుకోవడం. అంటే ఎంత నిజంగా సోనాల్ దినుషా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మన మిత్రుడు రామ్ అని ప్రొద్దుటూరు నుంచి అతను మెసేజ్ పెట్టాడు పొద్దునే, నేను సైంధవుడిలా ఉన్నాడు. నాకు అందుకే అదే హెడ్డింగ్ పెట్టి సైంధవ దినుష. సైంధవుడిలాగా మన మహాభారత యుద్ధంలో సైంధవుడు ఎలా అడ్డుపడతాడు, అలాగే మన ఇండియాకి విజయం దక్కకుండా అతను ఒంటి చేత్తో అడ్డుపడ్డాడు. 382 వాజ్ హిస్ లోయెస్ట్ స్కోర్. సో ఆడిన 4 ఇన్నింగ్స్లో 420 రన్స్ చేయడం డ్రీమ్ సిరీస్ అతనికి, 25 year old. అండ్ అతను ఎంత స్కిల్ ఉందో అతని దగ్గర. ముఖ్యంగా స్వీప్ షాట్, రకరకాల స్వీప్లు ఆడతాడు. కన్వెన్షనల్ స్వీప్ ఆడతాడు, రివర్స్ స్వీప్ ఆడతాడు, ప్యాడిల్ స్వీప్ ఆడతాడు, స్లాక్ స్వీప్ ఆడతాడు. అండ్ హీ హాస్ సో మచ్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ స్వీప్ షాట్. దాన్ని టాప్ ఎడ్ చేయడం చేయడు, ఆల్వేస్ కీప్ ఇస్ బ్యాట్ ఫేస్ డౌన్. చాలా చాలా స్కిల్ఫుల్గా స్వీప్ షాట్ ఆడి హీ స్వెప్ట్ ఇండియా అవుట్ ఆఫ్ దిస్ సిరీస్. ఆ స్వీప్ షాట్తోనే ఈ ఘాట్ ఐ థింక్ 150 రన్స్ వచ్చి ఉంటాయి. 400, 150, 200 రన్స్ స్వీప్ షాట్తో వచ్చి ఉంటాయి. సో ఇండియన్ స్పిన్నర్స్ని ఈ రకంగా స్వీప్ చేసిన వాళ్ళు నాకు తెలిసి నేను ఐ హ్యావ్ సీన్ యాండీ ఫ్లవర్ కూడా సిరీస్లో ఇలాగే స్వీప్ షాట్లు కొట్టిన సందర్భం చూశాను. సో ఎవరు నేను చూడలేదు ఇలాంటి స్వీప్ షాట్లు కొట్టడం. నిజంగా ఎంత స్కిల్ఫుల్ ప్లేయర్ ఫర్ దట్ షాట్, రియలీ వండర్ఫుల్. అంటే ఇక్కడ మనం ఇండియన్ ప్లేయర్స్ని కూడా ఏమన్నానికి లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన వాళ్ళు డిసప్పాయింటింగ్ నో డౌట్. ఎందుకంటే మన WTC ఫైనల్కి వెళ్ళాల్సిన మన హోప్స్లో చాలా గండి కొట్టింది ఇది. కానీ మనం చేసిన తప్పేమీ లేదు, మన ప్లేయర్స్ చేసిన తప్పేం లేదు. ఎందుకంటే లక్కీగా సారంగ్ జైన్కి నిన్న మార్నింగ్ 2 వికెట్లు వచ్చాయి. వాళ్ళు ఫాలో ఆన్ ఆడించగలిగాం. మనం ఫాలో ఆన్ ఆడించాలి అంటే చాలా డెసిషన్ తీసుకోవాలి. శ్రీలంక హ్యూమిడ్ కండిషన్స్లో బౌలింగ్ చేయాలి మళ్ళీ అంటే ఒక రోజంతా బౌలింగ్ అయినా కూడా ఆ రిస్క్ కూడా తీసుకున్నారు, మళ్ళీ ఫాలో ఆన్ ఆడించారు. నిన్న బాగానే సాగింది మనకి. నిన్న మొత్తం 8 వికెట్లు వచ్చాయి. అసలు ఈ మ్యాచ్లో మనం చూస్తే 6 వికెట్ల కంటే ఎక్కువ పడదు మిగతా రోజు. నిన్న ఒక 8 వికెట్లు వచ్చాయి. లాస్ట్ డే రోజు 3 వికెట్లు పడ్డాయి మొత్తం. సో ఇక్కడ చాలా బినైన్ పిచ్, అది చాలా చాలా ఫ్లాట్ పిచ్, అది స్లో పిచ్. దాని మీద వికెట్లు తీయడం స్పిన్నర్స్కి కష్టంగా ఉంది, పేసర్స్కి కష్టంగా ఉంది. అలాంటి పిచ్ పైన వీళ్ళు ప్రయత్నం చేశారు, గట్టి ప్రయత్నం చేశారు. బట్ అశ్విన్ లేని లోటు కనిపిస్తుంది కదా. అశ్విన్, సంజయ్ మాంజ్రేకర్, అశ్విన్, కుంబ్లే అండ్ జడేజా అట్ హిస్ ప్రైమ్ ఉంటే ఇలా ఉండేది కాదని మేబీ ఉండొచ్చు. ఎందుకంటే హర్ష భోగ్లే కూడా ఏమన్నాడంటే ఆఖరి రోజున 4 వికెట్లు తీయలేకపోవడం ఆన్ ఎనీ పిచ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ బౌలర్స్. అంతే కదా, ఎలాంటి పిచ్ మీదైనా మీరు 4 వికెట్లు తీయలేరు. అందులో టేలెండర్స్ ఆడుతున్నారు. సోనాల్ దినుష్తో పాటు ఆడిన వాళ్ళు సరే, కెషరన్ అంతా ఈజ్ ఎన్ ఆల్రౌండర్. బట్ వాట్ అబౌట్ లహీర్ కుమార్ ఎన్ని బాల్స్ ఆడాడు? 90 బాల్స్ ఆడాడు. ఈవెన్ అషితా ఫెర్నాండో నంబర్ 11, హీ ఆల్సో ప్లేడ్ 28 బాల్స్. ప్రభాస్ జయసూర్య కూడా ఒక 20 బాల్స్ ఎన్నో ఆడాడు, 25 బాల్స్. సో ఎవరికెవరు తక్కువ కాలేదు. అవర్ బౌలర్స్ అంటే టైర్డ్ అయిపోయారు మన బౌలర్స్. నో డౌట్ బాల్ మెత్తబడిన తర్వాత సీమ్ అరిగిపోతుంది, సీమ్ ప్రొనౌన్స్డ్గా ఉండదు. ఇవన్నీ న్యూ బాల్తో కూడా ఏం చేయలేకపోయారు మన వాళ్ళు. న్యూ బాల్ మార్నింగే తీసుకున్నారు కదా, న్యూ బాల్ తీసుకున్నారు కానీ ఏం చేయలేకపోయారు. సో ఓకే, ఫెయిల్యూర్. వీళ్ళు ప్రయత్నాలు చేశారు కానీ మనకి బౌలింగ్ అటాక్లో డెఫినెట్గా ఆ పస లేదు. సారాంష్ జైన్ అతను మళ్ళీ ఇంకో టెస్ట్ ఆడతాడు అనుకోను నేను. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బి జడ్జిమెంటల్ ఆన్ హిమ్. ఎందుకంటే అంత పోటీ ఉన్నప్పుడు
కుల్దీప్ ఉన్నాడు ఒకవైపు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. ఇతనికి వచ్చిన అవకాశం సరే ఫస్ట్ టెస్ట్లోనే బ్రహ్మాండంగా వికెట్లు తీశాడు, 3 వికెట్లు తీశాడు, బాగానే ఉంది. నిన్న తీశాడు 3 వికెట్లు. బట్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు అతను. అంత ఎఫెక్టివ్గా అనిపించి 38 ఓవర్లు వేసాడు. లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు, అతను ఎఫెక్టివ్ అనిపించలేదు. మానవ్ సుతార్ హెస్ బిన్ ఎక్సలెంట్, వరుసగా 3 టెస్టుల్లో కూడా ఇంప్రెసివ్. కానీ అతనికి ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా అతను ఎఫెక్టివ్గా లేడు. తీసిన వికెట్లు తక్కువ, యావరేజ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇస్ వెరీ హై. లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా అతను ఎఫెక్టివ్గా లేడు. జడేజా ఐ థింక్ జడేజా కూడా విషయంలో ఆలోచించాలి మీరు. అంటే ఇండియాలో ఆడే టెస్ట్ మ్యాచ్ల విషయంలో జడేజాని కంటిన్యూ చేయాలో వద్దా? బయట అతని బ్యాటింగ్ విషయంలో ఈజ్ వెరీ ఎఫెక్టివ్. బట్ ఇండియాలో ఆడినప్పుడు జడేజా కంటే మనకి ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది కూడా మనం ఆలోచించాల్సిన సమయం ఆసనమైందని అనుకుంటున్నాను. జడేజా వెన్ యూఆర్ నాట్ పికింగ్ అప్ వికెట్స్, అంత ఎక్స్పీరియన్స్ ఉండి అదొక డౌట్ వస్తుంది. సిరాజ్ బౌల్డ్ వెల్, బట్ సిరాజ్ పేస్ ఎందుకు డౌన్ అయిందో నాకు అర్థం కాదు. పేస్ బాగా డౌన్ అయింది, బాగా డౌన్ అయింది. 120s వేస్తున్నాడు బౌలింగ్ మోస్ట్లీ. ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ వెల్. ప్రసిద్ధ్ కృష్ణ ఆయన అనడానికి లేదు, ఎందుకంటే ఇలాంటి పిచ్ మీద చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ వేశాడు, బాగా వేశాడు బౌలింగ్. సో ఓవరాల్గా మన బౌలర్స్ ఫెయిల్యూర్ కూడా ఖచ్చితంగా ఉంది. బట్ సోనాల్ దినుషా ఆడిన తీరేంటి, అతని మెచ్యూరిటీ ఏంటి? ఈరోజైతే అతను చాలా పేషెంట్గా ఆడాడు. బౌండరీలు కొట్టలేదు, చాలాసేపు వరకు బౌండరీలు కొట్టలేదు. అసలు అతను ఎలాంటి రిస్క్ తీసుకోడు. లూజ్ బాల్ వస్తే దాన్ని బౌండరీకి తరలిస్తాడు. ఓవరాల్గా అతను ఇలాంటి మెచ్యూర్డ్ ఇన్నింగ్స్, ఇంత హీఈస్ అ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్. శ్రీలంకకి ఇంత మంచి టాలెంట్ ఎప్పుడు చూడలేదు మనం. 20 runs ఇన్ 2 మ్యాచ్ సిరీస్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు కదా, 3 సెంచరీలు దాంట్లో. ఐ రిమెంబర్ మన ఫస్ట్ టైం ఈ 1982లో శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్, మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు, శ్రీలంక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అది. దులీప్ మెండిస్ గ్రేట్ ప్లేయర్, అతను 2 innings సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్లో కూడా మనం గెలవలేకపోయాం, డ్రా మాత్రం చేసుకున్నాం. నేను యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. అరే ఏంటి శ్రీలంక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న చిన్న టీంను కూడా మనం చెన్నైలో ఆడుతూ వాళ్ళ మీద గెలవలేకపోయామని ఐ ఫెల్ట్ బ్యాడ్. ఇప్పుడు కూడా ఏంటంటే ఓకే, ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్, బట్ స్టిల్ మనం దినుషా కానీ, పసింధు, సూర్యబండారా, కేశవరవంత వీళ్ళ ఎఫర్ట్ని ఏమాత్రం మనం తక్కువ చేయడానికి వీళ్ళు చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. సో శ్రీలంక క్రికెట్కి అట్లీస్ట్ ఈ ఫార్మాట్లో చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రూవ్ చేశారు. మన ఇండియన్ టీం ఏమైనా శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో లోపల చిన్న స్పెల్స్ ఇచ్చాడు, ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ ఓవర్లు వేస్తున్నారు. 3 రోజులు వరుసగా బౌలింగ్ చేశారు మన బౌలర్స్. దేవర్ బౌల్డ్ టు ద గ్రౌండ్ 3 days కంటిన్యూస్ బౌలింగ్ చేశారు వాళ్ళు అన్నానికి వెళ్ళి. ఆఖరిలో మరి గిల్, జైస్వాల్, జురెల్ లాంటి వాళ్ళు బౌలింగ్ వేశారంటే వాళ్ళు అలిసిపోయారు బౌలర్స్. ఎందుకు మ్యాచ్లో రిజల్ట్ రానప్పుడు రెగ్యులర్ బౌలర్స్ సఫర్ చేయడం మీనింగ్లెస్ కదా. సో ఐ థింక్ ఐ ఫీల్ మన బౌలర్స్ ఫెయిల్యూర్ ఉంది. మనం ముఖ్యంగా సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో పిచ్ నుంచి సహకారం ఉన్నా లేకపోయినా, టర్నింగ్ పిచ్ అయితే మన బ్యాట్స్మెన్ చేతులు ఎత్తున్నారు. టర్న్ లేకపోతే మన బ్యాట్స్మెన్ మ్యాచ్ గెలవడానికి 20 wickets తీయడానికి, మన బౌలర్స్ 20 wickets తీయడానికి ఇబ్బంది పడుతున్నారు. నేను మ్యాచ్ ముందే చెప్పాను, సరే గాల్ టెస్ట్లో గెలిచాం మనం, ఇక్కడ టర్నింగ్ ట్రాక్ అది. ఇక్కడ ఎస్ఎస్సీలో టర్నింగ్ ట్రాక్ ఉండదు, మరి ఎలా అవుతుంది, నాకు డ్రా అవుతుంది నేను అప్పుడే ముందే అనుకున్నాను ఫస్ట్ టెస్ట్ చూసిన తర్వాత. అక్కడ కూడా కొన్ని పీరియడ్స్లో మన బౌలర్స్ పెద్ద పార్ట్నర్షిప్స్ని ఎలో చేసినప్పుడు నాకు అర్థమైంది. శ్రీలంక కూడా వాళ్ళు ఓపెనింగ్ దారుణంగా ఏమన్నా వాళ్ళు మిగతా వాళ్ళకి బాగా షైన్ అవుతున్నారు. మిడిల్ ఆర్డర్ బాగుంది, పర్టికులర్లీ కొత్త ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు. సో శ్రీలంక క్రికెట్లో ఒక మంచి వీళ్ళకి ఈ సిరీస్ వాళ్ళకి చాలా గుర్తుండిపోతుంది, చాలా ఒక బ్రేక్ త్రూ సిరీస్ లాగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళకి ఇన్స్పిరేషన్ చాలా లభించే అవకాశం ఉంది. సోనాల్ దినుషా విల్ బీ ది నెక్స్ట్ స్టార్, అట్లీస్ట్ టెస్ట్ మ్యాచ్లకే అతను సూట్ అవుతాడు యాక్చువల్గా. ఐ థింక్ శుభ్మన్ గిల్ ఏమైనా అటాకింగ్ ఫీల్డ్ పెట్టలేదు. ఫీల్డ్ ప్లేస్మెంట్ కూడా నేను తప్పు పట్టను, 2 స్లిప్స్ పెట్టాడు, రన్స్ ఉన్నది. సో హీ ట్రై టు గెట్ ద వికెట్స్ బట్ కుడ్ నాట్ గెట్ వికెట్స్. ఇది చేయడానికి ఏం లేని పరిస్థితి కనిపించింది. పిచ్లో 5వ రోజున కూడా బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ లేదు. అకేషనల్ బాల్ టర్న్ అవుతుంది. ఈవెన్ శుభ్మన్ గిల్, జైస్వాల్ వేసినప్పుడు కూడా దేర్ ఇస్ సమ్ రెస్పాన్స్. ఆ పార్ట్ టైమర్స్ ముందుగానే ట్రై చేయాల్సింది. అది ఒక్కటేమైనా ట్రై చేస్తుంటే పార్ట్ టైమర్స్కి వాళ్ళు రిలాక్స్ అయ్యిన వికెట్లు ఇచ్చుండేవారు. కొత్తగా బౌలర్ని అతని మీద అలవాటు లేని పరిస్థితిలో పార్ట్ టైమర్స్ ముందుగా. మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే పార్ట్ టైమర్స్ ఎవ్వరు లేకుండా, అంటే వీళ్ళు ఏదో ఇలాగ లాస్ట్లో ఇలాంటి కామెడీ బౌలింగ్ ఆడడం తప్ప
మీకు వాళ్ళు రెగ్యులర్గా బౌలింగ్ వేస్తుంటే నెట్స్లో ఎప్పుడైనా ఒకసారి బౌలర్స్ రిలీఫ్ ఇవ్వడమో లేకపోతే సడన్గా వికెట్ తీయడమో అలాంటి అది మనం అలవాటు చేసుకోవాలి. చాలా నేర్చుకోవాలి మనం. మన సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో న్యూజిలాండ్తో 3 వరుస వైట్ వాష్ అయ్యాము. సౌత్ ఆఫ్రికా మనం వైట్ వాష్ చేసింది. శ్రీలంకలో 2-0తో గెలవాల్సింది మనం 1-0 మాత్రమే గెలిచాం. సిరీస్ గెలిచిన ఆనందం లేకుండా పోయింది. సో సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో మనం ఫెయిల్ అవుతుంటే మనం WTC ఫైనల్ విషయంలో ఎలాంటి హోప్స్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఇలా ఆడుతూ పోతే మనం WTCకి ఎలా వెళ్తాం? వరుసగా రెండోసారి ఈసారి మిస్ అయిపోతాం. న్యూజిలాండ్లో 2 టెస్టులు గెలుస్తారా మీరు? న్యూజిలాండ్లో బాగా ఆడి గెలుస్తామన్నట్టుగా శుభన్ గిల్ చెప్పాడు మ్యాచ్ తర్వాత. ఐ డోంట్ థింక్ సో. న్యూజిలాండ్లో 2-0తో గెలిచే అవకాశం లేదు. దీంతో మనకి ఖచ్చితంగా దెబ్బ తగిలింది. ఎందుకంటే రిమైనింగ్ 7 టెస్ట్ మ్యాచెస్లో మీరు ఎన్ని గెలిస్తే వెళ్తారు? మీకు గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి. ఓడిపోతే మీకు 4 పాయింట్లు, డ్రా అయినా 4 పాయింట్లు వస్తాయి. 4 పాయింట్లు కనీసం 6 పాయింట్లు పెట్టలేదు. 4 పాయింట్లు పెట్టారు డ్రాకి. దానివల్ల మీ పర్సంటేజ్ పాయింట్స్ బాగా తగ్గిపోతాయి. మీరు ఇంకా ఐ థింక్ యూ విల్ కంటిన్యూ టు బి అట్ నెంబర్ 5. మీరు బంగ్లాదేశ్ని దాటుకునే పరిస్థితి కూడా లేదు. యూఆర్ అట్ నెంబర్ 5 బిలో బంగ్లాదేశ్ నౌ. సో ఈ సిచ్యుయేషన్లో ఐ థింక్ యూ కెనాట్ రియలీ హ్యావ్ ఎనీ హోప్స్ ఆఫ్ WTC పక్కన పెట్టేసి మనం టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడగలగాలి భవిష్యత్తులో అయినా. బ్యాటింగ్ ఇప్పుడు ఆ బ్యాటింగ్ ఆర్డర్ బాగా కుదిరింది. బౌలింగ్లో మనం బెటర్ స్పిన్నర్స్ కావాలి. పేసర్స్ కూడా మనకి ఎక్కువ బ్యాకప్ కావాలి. బుమ్రా లేకపోవడం లోపం, నో డౌట్ అగ్రీడ్. కానీ బుమ్రా లేకపోతే మనం పూర్తిగా నిర్వీర్యం అయిపోకూడదు కదా. సో మెనీ లెసన్స్ టు బి లెర్న్డ్. మన టీం చేసిన తప్పేం లేదు. ఐ డోంట్ బ్లేమ్ గౌతమ్ గంభీర్ని కానీ ఎవరిని నేను బ్లేమ్ చేయడానికి లేదు. మీరు ఎవరు కూడా బ్లేమ్ చేస్తారని అనుకోను నేను. వాళ్ళు చేసిన తప్పులేం లేవు. ప్రయత్నం చేశారు, ఫాలో అని ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ ఆఖరి రోజున వికెట్లు తీయలేకపోయారు. ఫస్ట్ సెషన్లో 1 వికెట్ పడలేదు. సెకండ్ సెషన్లో 2 వికెట్లు పడ్డాయి. సెకండ్ సెషన్లో 1 వికెట్, థర్డ్ సెషన్లో 1 వికెట్. సో ఈవెన్ టెయిల్ ఎండర్స్ని కూడా అవుట్ చేయలేకపోవడం మనకు ఎప్పుడు ఉన్న ప్రాబ్లమే. అది మనకు అర్థం కాని విషయం. టెయిల్ ఎండర్స్ కూడా ఎందుకు అలా నిలబడగలుగుతున్నారు? శ్రీలంక గ్రిట్ డిటర్మినేషన్ చూపించారు కరెక్టే. బట్ ఈజ్ ఇట్ నాట్ ది ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ బౌలర్స్? మానవ్ సుతార్ తప్ప మిగతా ఎవరు ఎఫెక్టివ్గా కనిపించిన పరిస్థితి. ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ గుడ్ ఇన్ పార్ట్స్. సో ఇలా ఒకరిద్దరు బౌలర్స్తో మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ టు విన్ టెస్ట్ మ్యాచెస్ అండ్ గో టు WTC ఫైనల్. ఏమంటారు?